అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు సిఎల్పి సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపైన ఎజెండాను పెట్టుకొని ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిఎల్పి సమావేశం జరగబోతా ఉంది 11 గంటలకు. ప్రధానంగా 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ కేటగిరీకి సంబంధించి నిన్నటి రోజే అమలు చేస్తున్న సందర్భంగా దానిపైన తీరుతెన్నులు ప్రజల్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలని, దాంతోపాటు 10 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్నటువంటి పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చర్చ జరగబోతూ ఉంది. దాంతోపాటు ధనిక పేద తేడా లేకుండా సన్నబియ్యం పంపిణీ హిస్టారికల్, ఇది కూడా దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కేవలం తెలంగాణలోని సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉంటే ఓర్వలేక బీజేపీది మేమే ఇస్తున్నాం సన్నబియ్యం అని చెప్తున్నటువంటి దాన్ని కూడా ఏ విధంగా ప్రజలు తీసుకొని వెళ్ళాలని, పక్కన మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, పక్కన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్నేహపూర్వకమైనటువంటి గవర్నమెంట్ ఉంది, గుజరాత్ అమిత్ షా మోడీ గారి ఇద్దరు కూడా కలిసినటువంటి గుజరాత్లో కూడా దొడ్డు బియ్యం ఇస్తున్న సందర్భం, 28 రాష్ట్రాల్లో ఎక్కడకు డివైడర్లు ఇక్కడ ఇస్తున్న వైనాన్ని కూడా ప్రజలకు తీసుకుపోయేటువంటి తీర్థులు చెప్పేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో ధరణి పేరిట దోచుకున్నటువంటిది ఆ ధరణి చట్టాన్ని పక్కన పెట్టి కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకుని వచ్చి నిన్నటి రోజు అమలు చేస్తున్నటువంటి ఆ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేటువంటి ఈ 4 అంశాలపైన సిఎల్పిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు హాజరవుతారు. ఈ అంశాన్ని, ఈ సిఎల్పిలో జరిగేటువంటి అంశాన్ని ప్రజలకు తీసుకుపోయే కార్యక్రమం చేయడానికి కోసమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్న, ఈ మధ్య పార్టీలో నేతల మధ్య విమర్శలు ఎక్కువైపోయాయి కేబినెట్ గురించి, దాని మీద అటు మా మధ్యలో మా నాయకత్వం చెప్పినటువంటి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తే గత 10 సంవత్సరాలలో వాళ్ళు దోచుకున్నది ఎంతో తేలుతున్నది. అంటే వాళ్ళ దగ్గర అవినీతి అక్రమాల సొమ్ము దండిగా ఉన్నట్టుంది. ఏదో కాంట్రాక్టర్లు పడిపోయే ప్రభుత్వం ఇది, బీఆర్ఎస్ నాయకులు పడగొడితే పడిపోయే ప్రభుత్వం ఇది. 10 సంవత్సరాలుగా వారు అవినీతి అక్రమాల పాలనపైన పోరాటం జరిపినటువంటి సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఈరోజు పీసీ అధ్యక్షులుగా ఆ రోజు కూడా చెప్పినాం, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతే సినిమాలో డైలాగ్ ఉంది అన్నట్టు. ఆ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పడగొట్టడానికి పీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇతర సీనియర్ నాయకుల సహకారంతో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 3 రోజులకు అదే మాట్లాడారు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతా అంటే అధికారం లేకపోతే ఒకరోజు కూడా నిద్ర పడతలేదు వీళ్ళకు. ఈరోజు మీ తరం కాదు, మీ తాత తరం కాదు, ఎవరు కూడా ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది, మరో 5 సంవత్సరాలు కూడా ఇన్ని చక్కటి కార్యక్రమం చేస్తున్నాం. రైతు రుణమాఫీ చేసినాము. ఈరోజు ఈ అంశం పైన ఈరోజు నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడి హోదాలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పడుతున్నట్టు భావిస్తున్నాం. బీఆర్ఎస్ నాయకత్వం కూడా మేము గెలిచిన 3 రోజుల నుంచి కూడా అదే మాట అంటున్నారు. కాబట్టి జరిగినటువంటి ఈ అంశాలపైన న్యాయ విచారణ జరపాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రిని కోరుతాం. ఒకవేళ అలాంటిది ఉంటే చట్టపరంగా వారిపై చర్య తీసుకోమని చెప్పి సందర్భం కోరుతాం. ఎందుకు వ్యతిరేకత ఉంది? ఎందుకు కాంట్రాక్టుల దగ్గర ఎందుకు వ్యతిరేకత? ఈరోజు అందరూ కూడా ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. కేవలం బీఆర్ఎస్ నాయకులకి ఆ 4గురికి ప్రభుత్వం పోలేదు, కన్నెర్ర చేస్తున్నారు. అంటే వాళ్లకు కండ్ల మంట. ఈరోజు అందుకే ఆ కన్నెర్ర ఎందుకు, ఆ కండ్ల మంట ఎందుకు, ఆ అక్కస్ ఎందుకు, ఆ ఈర్ష్యాభావం ఎందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు అర్థం అవ్వడం లేదు. అంటే కింది నుంచి ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు పరిపాలన చేస్తే చూస్తూ ఓర్వలేక ఈ విధంగా వారు ప్రభుత్వం పడిపోవాలని చెప్పని నేను శాపనార్థులు పెడుతుంది తప్ప ఇది ఏదో పిల్లి శాపనార్థులు పెట్టినంత మాత్రాన ఈరోజు ప్రభుత్వం పడిపోద్దని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది, పేదలకు మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తాం, మరో 5 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం వస్తుందని చెప్పని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఏబిసిడి వర్గీకరణ జీవో కానీ, నిన్న ప్రారంభించిన భూభారతి కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కానీ, ఈ 4 స్కీముల మీదుగా ప్రధానంగా చర్చ ఉంటుంది. మా సభ్యులు ఇచ్చే సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం. మేము సభ్యులకి ఇచ్చే సలహా ఏంటంటే రేపటి నుండి జూన్ 2 వరకు అందరూ కూడా క్షేత్రస్థాయిలో వారి నియోజకవర్గాల్లో ఈ 4 స్కీముల మీద ప్రజలతో మమైకమై ప్రజలకి కార్యక్రమాలు వివరిస్తూ తద్వారా 10 ఏళ్ల ఆర్థిక విధ్వంసం బీఆర్ఎస్ పార్టీ టైంలో జరిగినట్టు విధ్వంసాన్ని నుంచి బయటపడుతూ ప్రజల ఆశించిన మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు ఇవాళ 15 మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి గారు, మంత్రులందరూ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎమ్మెల్యే చెప్తున్నారు
కాంట్రాక్టర్లు కూల్చే స్థాయికి ఎదిగితే అంటే ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికైన ప్రభుత్వాలు చోటమోటా కాంట్రాక్టర్ కూల్చే ప్రభుత్వాలు కావు ఇవి. ఎవరన్నా ఆ రకంగా అనుకుంటే అది అవివేకానికి నిదర్శనం. ఎందుకు ఆయన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు అసలు? పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏం వ్యాఖ్య చేశాడనా? ప్రభుత్వం కూల్చేస్తున్నారు, కాంట్రాక్టులు డబ్బులు ఇచ్చేసి చేస్తున్నారు, ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తారు. ప్రజాస్వామ్యములో ఇలాంటి వ్యాఖ్యలకి తావులేదు. సంపూర్ణమైనటువంటి మద్దతు మా ఎమ్మెల్యేలది ఉంది. ప్రజల మద్దతు కూడా మాకు సంపూర్ణంగా ఉంది. ఇలాంటి చోటామోటా వ్యాఖ్యలకు భయపడేది లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి వారేమన్నా వారికి ఉన్నటువంటి డబ్బు ఆస్తిపాస్తుల హామీతో మాట్లాడుతున్నారో తెలియదు. ఉంటుంది డెఫినెట్గా. 10 ఏళ్ళు యథేచ్ఛగా దోచుకున్నారు. దాంట్లో ఇలాంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా అవకాశాలు వచ్చినాయి. ఆ దోపిడీ నుంచి ఇలా బయటపడుతున్నారు కాబట్టి అక్కస్తో మా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ప్రజల బలమున్న ప్రభుత్వం ఇది, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్కి తావులేదు. ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరొక ఎమ్మెల్యే మాట్లాడుతున్నారంటే వారికి ప్రజాస్వామ్యం మీద, ఎమ్మెల్యేల మీద ఉన్న గౌరవం బయటపడుతూ ఉంది. ఎమ్మెల్యేలు అంటే సంతలో కొనుగోలు చేసేటువంటి వస్తువులు కాదు. ఎన్నో ఏళ్ళు కష్టపడితే ప్రజల అభిమానంతో ఎమ్మెల్యేలు అవుతారు. అలాంటి ఎమ్మెల్యేల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద ప్రజాస్వామ్య క్షేత్రంలో ప్రజలు తీర్పిస్తారు. దీని మీద ఏమైనా విచారణ కోరుతారు? ఎందుకంటే ఆయన బహిరంగంగా మమ్మల్ని అడుగుతున్నారు అని చెప్తున్నారు. మేము మా పెద్దలతో సీనియర్ నాయకులతో చర్చించిన తర్వాత తదుపరి ఏముంటుందో చెప్తాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ గొప్ప నాయకుని యొక్క జన్మదినం రోజు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆ రోజు రాజ్యాంగపరంగా రాజ్యాంగాన్ని రాసేటప్పుడు దేశంలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రాలు ఏర్పడాలంటే చట్టాన్ని చేసినటువంటి మహోన్నతమైన నాయకుడు వారు. మరి వారి జన్మదినాన ఆ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఫోటోకు దండ వేసేటువంటి టైం లేనటువంటి దుస్థితిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు అంటే ఈరోజు తెలంగాణ ప్రజలను, పేద ప్రజానికాని మీద కానీ, అట్టడి వర్గాన్ని కానీ, దళిత వర్గాల మీద కానీ, ఆ పార్టీ కానీ, ఆ పార్టీ నాయకత్వానికి కానీ ఎలాంటి చిన్న చూపును కానీ దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏ రోజు కూడా ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ముఖ్యంగా దళిత వర్గాన్ని కానీ, పేద వర్గాన్ని కానీ, బలహీన వర్గాలకు కానీ మేలు చేసినటువంటి ఒక్క అవకాశం కూడా లేదు. ఈరోజు ఇది ఉదాహరణగా ఇది సరిపోతుంది. వారి నాయకులు మాజీ మంత్రులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏమంటారంటే మేము 123 అడుగుల విగ్రహాన్ని పెట్టినాము, అంబేద్కర్ గారి విగ్రహాన్ని, ఆ విగ్రహాన్ని దగ్గరికి పోతాడని మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక ప్రజాస్వామ్యం లోపల ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఒక రాజ్యాంగ నిర్మాత, దేశంలో ఉన్నటువంటి గొప్ప చట్టాలను చేసి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా దేశాలటువంటి గొప్ప దేశాన్ని కూడా అంబేద్కర్ గారి యొక్క ఏదైతే రాజ్యాంగపరంగా అందించిన ఫలాలను కొనియాడేటువంటి గొప్ప నాయకుడి యొక్క జన్మదినాన్ని కూడా ఒక్క నిమిషం ఆయన పండుకున్న ఫామ్ హౌస్లో ఏదైతే ఫామ్ హౌస్లో ఫోటో పెట్టుకుని ఫోటో ముందు ఇట్లా పూలు పెట్టేటువంటి అవకాశం దుస్థితి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్కి ఉన్నదంటే దీన్ని బట్టి మా వర్గాలపై ఇంత చిన్న చూపు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏదేమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పేదవాళ్ళ పక్షాన ఏదో ఇందిరమ్మ రాజ్యం లోపల అన్ని విధాల మేలు చేసే విషయం లోపల మేము ముందుకు వెళ్తున్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ బేషరతుగా జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. కొత్త ప్రభాకర్ రెడ్డికి కళ వచ్చి ఉంటుంది, నిద్రలు లేచి ఇప్పుడు బిల్డర్లు ఏ ఎక్కువ ఎమ్మెల్యే వాళ్ళ డబ్బులకు దానికి లలచిపడడానికి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎవరు సిద్ధంగా లేరు. అటువంటి పనికి వాళ్ళ విధవ మాటలు ఒక శాసనసభ్యులుగా మాట్లాడి అది దురదృష్టకరం. ఎందుకంటే బ్రహ్మాండమైన మెజార్టీతోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది.
కొనసాగిస్తాం కూడా. భవిష్యత్తు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వంలో అధికారంలోకి వస్తుంది. ఏ ఒక్క శాసనసభ చేసినట్లు వ్యాఖ్యలు కొత్త ప్రభావం వాళ్ళకి చెప్తున్న వాళ్ళ నాయకులకు వాళ్ళకి అందరికీ కూడా భ్రమలో ఉన్నారు, దురాలోచనలు భ్రమలో ఉన్నారు. వాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళ డబ్బులకు కక్కుతుపడే అలవాటు టీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నదేమో కానీ ఈ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎవ్వరూ ఇవాళ అలా డబ్బుల కోసమో దానికోసం కక్కుతుపడే సిద్ధంగా లేరు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండ శాతం అందరు శాసనసభ్యులు వారి నాయకత్వం వారితో ఉంటా కూడా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పకనే చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీకి ఇదేం కొత్త కాదు, డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనడం, ప్రజాస్వామ్యంలో పార్టీలను నిర్వీర్యం చేయడం, ప్రజాస్వామ్యంలో ఏదైనా చేయొచ్చు డబ్బులుంటే అనే ఒక ఆలోచనతో మాట్లాడినట్టుగా కనపడుతుంది. గత ప్రభుత్వంలో దోసుకున్న 7 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయా అని ఎతుకుతుంటే ఇప్పుడు తెలిసింది ఏడున్నాయో. బిల్డర్ల రూపంలో వీళ్ళు పెట్టిన పెట్టుబడులు ఆ రోజు దారదత్తం చేసి చాలామందికి గవర్నమెంట్ భూములు అంటగట్టి ఆ రోజు ఎంతోమంది బిల్డర్ల దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ దోసుకున్న తెలంగాణ సొమ్మును పెట్టినట్టు ఇప్పుడు ఆ బిల్డర్లందరూ కూడా మళ్ళీ మేము తిరిగి ఇస్తాం ఎమ్మెల్యేలను కొని మీరు ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్తుర్రు. నేను ఒక్కటే చెప్తున్నా, డెఫినెట్గా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి, ఎవరా బిల్డర్లు, ఎవరా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలనే పిచ్చి ఆలోచన చేస్తున్న వాళ్ళు. మరి వాళ్ళంతా క్విక్ ప్రోలో లాస్ట్ టైంలో ఏదైతే ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారులు ఎవరు, ఈ పెట్టుబడులు పెట్టింది ఎవరి మీద, మరి ఆ పెట్టుబడులను తిరిగి ఈరోజు ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొస్తున్నటువంటి దాన్ని ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాలని నేను కోరుకుంటున్నాను. లే డెఫినెట్గా నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను అడుగుతున్న దీన్ని, అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తారన్న ఆలోచన, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తారన్న ఆలోచనలో మీరు ఎందుకుర్రు అంటే గత ప్రభుత్వం నియంత పోకడ వల్లనే, గత ప్రభుత్వం నియంతవాద వ్యవహరించి కాబట్టే మీరు అందరూ కూడా అట్లనే నడుస్తారు. మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నా మేము నిష్పక్షపాతంగా ఉన్నటువంటి సంస్థలను రిక్వెస్ట్ చేస్తున్నామని. గత ప్రభుత్వంలో రిక్వెస్ట్ చేసేది ఏం లేకుండా అన్ని సంస్థలు వాళ్ళ కిందనే ఉండేది. ఎవరి మీద పడితే దాని మీద ఎంక్వైరీలు చేసేటోళ్ళు, ఎవరిని ఫోన్లు పడితే వాడిని ట్యాపింగులు చేసేటోళ్ళు, ఎవరిని పడితే వాళ్ళు తీసుకొని లోపల వేసేటోళ్ళు. మా దగ్గర మేము అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఈరోజు ఎంపీగా ఉన్నా నేను రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంలో రిక్వెస్ట్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.